సార్ నమస్కారం. నమస్తే అండి. చాలా మందికి ఏంటంటే మనసులో ఏది ఉంటే అది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తుంది అని అంటారు. కొంతమంది దాన్ని దాచేసి నటించగలిగేటువంటి మహానుభావులు చాలా మందిని చూసాను నేను కూడా. సో అట్లీస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా అమ్మాయి నచ్చలేదు అనుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ బయట ఫొటోస్ త్రూనో చూసే వాళ్ళకి కనిపించుంటే మేబీ వేరే అంటే అబ్బాయి సైడ్ పేరెంట్స్ అయినా వాళ్ళు అడిగే వాళ్ళేమో ఈ పెళ్లి ఇష్టం లేదేమో అమ్మాయికి, మేబీ ఆ ఆప్షన్ త్రూ అయినా అబ్బాయి సేఫ్ అయ్యేవాడేమో. ఇంకోటండి వండర్ఫుల్ పాయింట్ అది. యాజ్ అ కోచ్గా నేను చెప్తున్నానండి, కొంతమంది చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తుండొచ్చు, కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టు. ఇమోషన్స్లో మాటల ఇమోషన్స్లో ఫేక్నెస్ గుర్తుపట్టలేము. 90% తెలిసిపోతుంది. మాటలు ఒకటి చెప్తాయి, హావభావాలు ఒకటి చెప్తాయి. ఒకవేళ అది తప్పించుకున్నా కానీ దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్. పెళ్లికి వేసి చెప్పే ముందు 2-3 సార్లు కలవాలి. కలిసినప్పుడు 4-5 టైమ్స్ అయినా మీరు మాట్లాడండి. మల్టిపుల్ ఇంటరాక్షన్స్ తర్వాతనే డిసైడ్ చేయండి. ఒకటి హావభావాలు, అది పక్కన పెడదాం, అక్కడ తెలిసిపోతుంది మోస్ట్లీ. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే పనులు సింక్లో ఉన్నాయా, వాళ్ళకంటే తక్కువ వాళ్ళని. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు డేటింగ్ అవుతుంది, డిస్కషన్ అవుతుంది, వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, వెయిటర్స్ని, డ్రైవర్స్ని, తక్కువ అథారిటీ పవర్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు, దట్ ఆల్సో ఇండికేట్స్ దేర్ పర్సనాలిటీ. వాళ్ళని కోపం, నీ మీద ప్రేమగా ఉండి బాగా చూసి ఎదుటి వాళ్ళని బెదిరిస్తున్నారంటే దట్స్ ఎ డౌట్, దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. వాళ్ళు చెప్పేది ఒకటి, నేను హెల్తీగా థింక్ చేస్తాను, ఫ్యామిలీ వాళ్ళు చాలా హై నాకని చెప్తారు మాట వరుసకి. ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళ ఫాదర్ టాపిక్ వచ్చినప్పుడు, వాళ్ళ మదర్ టాపిక్ వచ్చినప్పుడు ఈజ్ అవుట్ బస్టింగ్, ఇస్ అన్ఈజీనెస్, టాక్సిసిటీ అన్నప్పుడు ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్, వీ కెన్ క్యాచ్ ఇట్. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయండి. పెద్ద పెద్ద టెస్టులు అవసరం లేదు, చిన్న చిన్న పరీక్షలు చాలు. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు, లాస్ట్ మీట్లో చెప్పిన ఈ మీట్లో వాళ్ళు నిలకడ ఉన్నారా, థర్డ్ టైం కలిసినప్పుడు ఫస్ట్ టైం చెప్పిన మాటలను, నాకు ఇది అంటే నచ్చదా, ఐ ఓన్లీ వర్క్ ఆన్ అ హెల్తీ డైట్, నేను హెల్త్ కాన్షియస్ హెల్తీ డైట్ మీద ఉంటానని ఒకసారి అన్నాడు అనుకో. వాళ్ళు చేసే ఆర్డర్ ఫుడ్, అది ఎలాంటి ఆర్డర్ చేస్తారు, ఓకే హెల్తీ ఫుడ్డే ఆర్డర్ చేశాడు, ఇష్టంతో ప్రేమగా తింటున్నాడా, బలవంతంగా తింటున్నాడా. ఒకడు బలవంతంగా తింటున్నాడంటే నీ కొరం యాక్ట్ చేసి దే ఆర్ జస్ట్ ప్రిటెండింగ్ ఇట్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ టు అబ్జర్వ్. చిన్న చిన్న మైక్రో థింగ్స్, మైక్రో ఎక్స్పీరియన్సెస్. మనం పెద్ద పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదండి, చిన్న చిన్న వాటిలోనే తెలిసిపోతుంది వాళ్ళ మ్యానిపులేటివ్ పర్సన్సా, ఫేకా, ఆథెంటిక్గా, జెన్యూన్ అనేది తెలిసిపోతుంది. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మీరు జీవితాన్ని కంప్లీట్గా, జీవిత ప్రయాణం, లైఫ్ జర్నీ వాళ్ళతో చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి, కొంచెం మల్టిపుల్, ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళది వేరు. ఇప్పుడు ఫ్యామిలీ సర్కిల్లో అబ్బాయి అమ్మాయి మీరు 10 years నుంచి 5 years నుంచి చూసుకుంటున్నారు, దట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ మ్యాట్రిమోనియల్ వచ్చిన సంబంధంలో పరుగులు తీయద్దు, కొంచెం 2-3 సార్లు కలవాలి, కూల్గా కంపాటబిలిటీ, మనం అనుకున్న కంపాటబిలిటీ మీద, తర్వాత ఇవన్నీ అబ్జర్వేషన్, సెల్ఫ్ అవేర్నెస్తో క్లారిటీ వచ్చినాక తీసుకోవాలి. కన్ఫ్యూజన్ తోటి, ప్రెషర్ తోటి, వయసు అయిపోతుందనో, లేకుంటే లుక్స్ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, లేకుంటే ప్రాపర్టీస్ బాగున్నాయి, ఇలాంటివన్నీ చూసి ముందుకెళ్ళారనుకో, ప్రాణాలు లేనప్పుడు ఇవన్నీ ఏమవుతాయి, అసలు బంధమే నిలబడినప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి, లుక్స్ ఏం చేస్తాయి, ప్రాపర్టీస్ ఏం చేస్తాయి, నథింగ్ కెన్ వర్క్. అంటే సార్ ఇక్కడ పెద్దవాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాడు రేపటి అన్న రోజు వాడు ఉంటాడా ఉండడా, లేదంటే ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్తో వెళ్ళిపోతాడా అని ఆలోచన చేసి అట్లీస్ట్ ఆస్తులైనా ఉంటే అమ్మాయి ఉండడానికి మ్యాండేటరీ అని ఆలోచన చేస్తారు. తప్పు లేదండి, ఆస్తులు ఉండాలి, ఫినాన్షియల్ సేఫ్టీ, ఫినాన్షియల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాదండి, లుక్స్ కూడా ఇంపార్టెంట్ నేను కాదంటే. బట్ అది ఉంది, ఇది లేదంటే మెయిన్ ఫౌండేషన్ చూసుకోవాలి. ఏంటంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ హానెస్టీ, క్యారెక్టర్, బేసిక్ ట్రస్ట్, బేసిక్ లెవెల్ ఆఫ్ కంపాటబిలిటీ అది లేనప్పుడు ఇవన్నీ చిన్నగా అయిపోతాయండి. ఇవి లేనప్పుడు వాళ్ళకున్న ఆస్తులు కూడా నిలుపుకోలేరండి. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. పెళ్ళినప్పుడు బోలెడు ఆస్తులు ఉంటాయి, పెళ్ళి అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటాయి, దే జస్ట్ నరీష్, మేనేజ్ ఇట్. తర్వాత అబ్బాయి చేతిలోకి వచ్చాక అన్ని పోవచ్చు. క్యారెక్టర్ బాగాలేనప్పుడు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు, అకౌంటబిలిటీ తీసుకున్నప్పుడు, ఒక్కసారి పర్సన్ ఆనెస్ట్గా లేకుంటే, బాధ్యత తీసుకోకుంటే, ఓనర్షిప్ తీసుకోకుంటే వాళ్ళ దగ్గర ఏవి ఉండవు, ఏది కూడా నిలబడదు, బంధం నిలబడదు, సక్సెస్ నిలబడదు, డబ్బులు నిలబడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉన్నాయని మనం గంతులు వేసుకుంటూ వెళ్ళడం కాదు, ఇది ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు యావరేజ్గా ఉన్న వాళ్ళు కూడా పొటెన్షియల్ స్పార్క్ బాగున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎదుగుతారు. సో దెర్ ఆర్ ఆల్వేస్ ఆప్షన్. బట్ అలాగే నేను తక్కువే చెప్పట్లేదు, ఫినాన్షియల్ సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకోండి, లుక్స్ చూసుకోండి, మీరు జాతకాలు కంపేర్ చేయండి, ఆస్తి అంతస్తులు, కులాలు అన్నీ చూడండి. బట్ ఇది మాత్రం నాన్ నెగోషియబుల్. ఏంటంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఇష్టమా, మనస్ఫూర్తికి ఇష్టపడుతున్నారా, ప్లస్ కంపాటబిలిటీ కూడా అలైన్ అవుతుందా, అది కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే పాస్ట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే స్పెసిఫిక్గా బాగా ఆలోచించి తీసుకోవాలి డెసిషన్. పెద్దవాళ్ళు చెప్పారు ఆ రిలేషన్షిప్ నేను మర్చిపోతాను అని పెళ్లిలోకి దిగేసి, పెళ్లి తర్వాత చిన్న విభేదం వచ్చాక మళ్ళీ పాత రిలేషన్షిప్ గుర్తొచ్చేసి వీళ్ళని పక్కన దోయడానికి మళ్ళీ నేరాలు ఘోరాలు అవుతాను చూస్తాను.
అండ్ అక్కడ ఏమవుతుందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, ఇమోషనల్ అఫేర్, మళ్ళీ తెలియని కొత్త ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అందుకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కూడా వీ హ్యావ్ టు డబుల్ చెక్, గెట్ ఎ క్లారిటీ. ఒక్కసారి మూవ్ ఆన్ అయినాక దే షుడ్ నాట్ బీ అగైన్ లుకింగ్ బ్యాక్. కష్టం నష్టం ఏదైనా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే చిన్న కష్టం ఉంటుండొచ్చు, అక్కడ మళ్ళీ మనం స్టెప్ బ్యాక్ వేసినప్పుడు ఇంకా కష్టాలు పెరుగుతాయి, తగ్గవు. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఇప్పుడు కష్టాలు పెంచుకున్నారు వీళ్ళు, ఇప్పుడు గోడతో పోయేదాన్ని గొడ్డలో తెచ్చుకున్నారు. దట్ సింపుల్ ఇట్ ఈస్. సో అందుకే పెయిన్ అండ్ గెయిన్ రెండు ఉంటాయి ప్రతి దాంట్లో. ఆలోచించాలా, పెయిన్ చిన్నగా గెయిన్ పెద్ద ఉన్నప్పుడు ముందుకెళ్ళాలి, హోలిస్టిక్గా అన్నీ కలిపేసి. ఎనీవే ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ టు దేర్ ఓన్ పర్సనల్ చాయిస్. బట్ ఫండమెంటల్స్ విల్ రిమైన్. ఏన్షియంట్ విజ్డమ్, మోడర్న్ సైకాలజీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఇవే చెప్తున్నాయండి. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, అయితే మనం పూర్వ రోజుల్లో చూసుకుంటే ఈ జనరేషన్ అనేది అప్డేట్గా అయిపోయింది, అప్డేట్ వర్షన్లోనే ఉండాలి, అంటే ఏ చిన్న విషయంలో ఇంకా నువ్వు అప్డేట్ అవ్వలేదా అని ఈజీగా అనేస్తూ ఉంటారు. సో ఇంత అప్డేటెడ్ వర్షన్లో ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజెస్ చేశారు, ఇష్టం లేదు అని తెలిసినా పేరెంట్స్ చేస్తారు, బికాజ్ అమ్మాయి బాగు కోసమే చేస్తారు. అదే పూర్వం రోజుల్లో కూడా ఇలాగే చేసేస్తే పెళ్ళయ్యాక కాపురానికి వెళ్ళిన తర్వాత అంతా సర్దుకుంటుంది, బాగుంటుంది అంటే అలాంటి కేసెస్ ఎక్కువ చూసాం. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కేసెస్ ఇష్టం లేకుండా చేశారనేది ఎదిరించి చెప్పరు, లేదా కొందరు ఎదిరిస్తారు, లేదా కొంతమంది చంపేస్తారు, అలాంటివి చూస్తున్నాం. లేదంటే డైరెక్ట్ గా ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరున్నా సరే వాళ్ళని డైరెక్ట్ గా చంపేయడం. కొన్ని చంపేశాక వీళ్ళేమైనా హ్యాపీగా ఉంటున్నారంటే అది లేదు. బట్ ఎందుకంటే అప్పటి డేస్ కి ఇప్పటి డేస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ అండి. ఒకప్పుడు ఏంటంటే చాయిస్, లిబర్టీ తక్కువ ఉండే, సొసైటల్ ప్రెషర్ ఎక్కువ ఉండే. ఒకప్పుడు ఏంటంటే డివోర్స్ అంటే భయం ఉండేది, స్టిగ్మా ఉండేది. ఇప్పుడు డివోర్స్ కి స్టిగ్మా లేదు. ఒకప్పుడు బ్రెడ్ విన్నర్ ఒకరే ఉండే, ఇద్దరు ఇన్కమ్ ఉండేది కాదు, ఓన్లీ భర్త మాత్రమే, మేల్స్ మాత్రమే దేస్ టు ప్రొవైడర్, బయటికి వెళ్ళి సంపాదించేవాళ్ళు. సొసైటల్ ప్రెషర్, కండిషనింగ్ అన్నీ ఎక్కువ ఉండేవి. అండ్ లిబరల్ థింకింగ్ అప్పట్లో తక్కువ ఉండేది. సోషల్ మీడియా లేదు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అన్నీ చూసుకొని ఒకప్పుడు ఇష్టం లేకున్నా సర్దుకుపోయేవాళ్ళు, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేరు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వమని చెప్పట్లేదు నేను, యాజ్ అ కోచ్ నేను అడ్జస్ట్ అవ్వమని చెప్పట్లేదు, అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే యాక్సెప్టబిలిటీ పెంచుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది నేను తగ్గించుకుంటున్నాను, నాకు ఇష్టం ఉన్నా లేకుండా నేను తగ్గిపోతాను. యాక్సెప్టబిలిటీ అనేది విన్ విన్ సిచ్యువేషన్. ఇద్దరు కలిసి నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది నచ్చదు, ఇద్దరు కలిసి ఒక కామన్ గ్రౌండ్కి వచ్చేసి యాక్సెప్టబిలిటీ అంటాను దాన్ని. అక్కడికి రావాలి. అడ్జస్ట్ అనేది తగ్గించడం, తర్వాత కాంప్రమైజ్ అంటావు. కాంప్రమైజ్ అయిపోవడము, ఏమిట్లా అక్కడ కూడా మన ఆశలను చంపుకోవడము. కాంప్రమైజ్ వద్దు, కంపాటబిలిటీకి వెళ్ళండి. కంపాటబిలిటీ అనేది కూడా ఇద్దరికి ఏదేది ఇష్టమో, ఎంతవరకు పాసిబిలిటీ ఉందో ఇద్దరికి కంపాటబిలిటీ చూడాలి. ఎంతవరకు అప్స్ అండ్ డౌన్స్. పర్ఫెక్ట్ ఎక్కడ మ్యాచ్ కాదండి, 100% పర్ఫెక్ట్ కాదు. ఒకరికి ఒకటి ఇష్టం, ఒకటికి ఇష్టం. ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఆ టర్మ్స్ అనేది డే 1 నుంచే ఉండాలి. ఓకే. సో ఈ కంపాటబిలిటీ, అలైన్మెంట్ అనేది అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ని రిప్లేస్ చేస్తున్నాయి ఇప్పుడు. అది తెలియని వాళ్ళు, ఆ ఆప్షన్ ఉందని తెలియని వాళ్ళు సఫర్ అవుతున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ అ ఓల్డ్ బ్యాకేజ్. ఇప్పుడు ఏంటంటే ఈ నేరానికి డైరెక్ట్ ఇలాంటి కొంతమంది పాపం వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళే లైక్ సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంజురీస్, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొంతమంది. సో దెర్ ఆర్ ఆల్వేస్ ఆప్షన్స్ అండి. పాజిటివ్గా థింక్ చేస్తే యూ విల్ గెట్ మల్టిపుల్ ఆప్షన్స్. ఒకవేళ అనివార్య కారణాల వల్ల విడాకులు కావాల్సిన పరిస్థితి తీసుకోండి, బట్ డోంట్ గెట్ ఇన్ టు ద క్రైమ్. దట్ ఈస్ నాట్ ద ఆప్షన్ అండి. దెర్ ఆర్ హెల్తీ ఆప్షన్స్. మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయండి. అవ్వట్లేదా? నేను యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ ఒకటే చెప్తానండి, మాటలతో పోయేదానికి ఆపరేషన్ వద్దు. సో కంపాటబిలిటీ, అలైన్మెంట్ అయ్యే వాటికి డివోర్స్, బ్రేకప్ వద్దు. డివోర్స్ ఆర్ బ్రేకప్ అనేది ఆపరేషన్, మాత్రలు అనేది కంపాటబిలిటీ. సో మాత్ర వేసుకుంటే తగ్గేదానికి ఆపరేషన్కి వెళ్తే, ఆపరేషన్ తర్వాత కూడా మాత్రలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంక ఎక్కువ వేసుకోవాలి, 3-4 వేసుకోవాలి. తినకముందు, తిన్నాక మల్టిపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అండ్ అన్నీ అలాగా. సో తప్పదు అది. సో అందుకే వర్కబిలిటీ ఉన్నప్పుడు వర్కబిలిటీ మీద చేయండి. బట్ ఏది వర్కౌట్ లేదు, ట్రై చేసాము, వి ట్రైడ్ హాల్ హీలింగ్ మెథడ్స్, ఇంకా మాత్రలతో అవ్వట్లేదు, ఆపరేషన్ అనివార్యం అంటే వెళ్ళండి. జెన్యూన్ కేసెస్ ఉంటాయండి, అప్పుడు వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్లీట్గా ఇన్కంపాటబిలిటీ ఉంటుంది, ఒకరు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, అబ్యూజివ్ రిలేషన్షిప్ అండ్ మల్టిపుల్ కొంచెం ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ, వర్కబిలిటీ లేనప్పుడు మాత్రం బ్రేకప్స్ అనేది ఆప్షన్ ఉంది. లెట్ దెమ్ అప్రోచ్ ఇన్ ఫార్మల్ వే, లీగల్ వే. తర్వాత మళ్ళీ ప్రైడ్గా వాళ్ళు రెండో ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. వన్స్ దే బికమ్ క్లీన్, ఎమోషనల్గా బ్యాగేజ్ తగ్గించుకొని మళ్ళీ వాళ్ళకి వాళ్ళు హీల్ అయిపోయి మళ్ళీ కొంచెం వాళ్ళు సెల్ఫ్ ఇన్వెంట్ చేసుకొని, అవేర్నెస్ పెంచుకొని, వాళ్ళకి నచ్చినట్టు అలైన్డ్ పార్ట్నర్, రైట్ పార్ట్నర్ని వెతుకోవచ్చు. ఆ రైట్ పార్ట్నర్ వెతికే ముందు ఇంకొకటి చెప్తాను నేను. యాక్చువల్లీ వాళ్ళు రైట్ పార్ట్నర్గా ఎదగాలి ఫస్ట్.
ఓకే. ఐ నీడ్ టు బికమ్ డిజర్వింగ్ ఇఫ్ ఐ వాంట్ ఎ డిజర్వింగ్ లైఫ్ పార్ట్నర్. ఒక కరెక్ట్ పార్ట్నర్ కావాలంటే నేను రైట్ ఉండాలి ఫస్ట్. నాకు అర్హత ఉన్నంతే నేను నిలుపుకోగలుగుతాను. లక్ ఉంటే మంచి వాళ్ళు దొరకవచ్చు వాళ్ళకి మంచిగా, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్నీ బాగుంటాయి, ప్రొఫైల్ బాగుంటుంది, లుక్స్ బాగుంటుంది, ఆస్తులు ప్రొఫైల్ అన్నీ బాగుంటాయి. బట్ ఇఫ్ ఐ డోంట్ డిజర్వ్, ఇఫ్ ఐఎమ్ నాట్ డిజర్వింగ్ టు దట్, నాకు అర్హత లేదు, నేను రైట్గా లేను, నేను ఎక్స్పెక్ట్ చేసేటి 10 నా పార్ట్నర్ దగ్గర నేను ఇచ్చేది 2. సో అప్పుడు ఏమవుతుంది, కంపాటబిలిటీ ఉండదు. నీ అదృష్టం కూడా కాస్త దురదృష్టం అవుతుంది, ఎందుకంటే గొడవలు స్టార్ట్ అవుతాయి, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్. సో అందుకే నిలుపుకోవడానికి మనం అది ఏంటంటే వీ షుడ్ బికమ్ ఏ రైట్ పార్ట్నర్. సో టు చూస్ ఎ రైట్ పార్ట్నర్ యూ హ్యావ్ టు బికమ్ ఎ రైట్ పార్ట్నర్. ఇది నా థీమ్ అండి. నా కోచింగ్లో ప్రీ మ్యారిటల్ అవేర్నెసెస్లో యాక్చువల్గా ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ దీనిపైన నేను చెప్తాను. అది నిలుస్తుందండి. అది కెరీర్ సక్సెస్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు. వన్స్ యూ బికమ్ డిజర్వింగ్ యూ కెన్ రిటైన్. మనకి ఇప్పుడు సక్సెస్ లేకున్నా వీ కెన్ అట్రాక్ట్ సక్సెస్ ఎనీ టైమ్. మనం బెగ్ చేయకూడదు రిలేషన్షిప్ని. వీ షుడ్ నాట్ బెగ్ ఆర్ వీ షుడ్ నాట్ ఫోర్స్ ఆర్ ఎంటైటిల్మెంట్గా మనం చేయకూడదు. పారిపోతుంది. ద మోర్ యూ చేజ్ ద మోర్ ఇట్ విల్ రెజిస్ట్, ఇంకా పరిగెత్తుంటుంది మనకు దూరంగా. మనం డిజర్వింగ్ అట్రాక్ట్ చేయాలి. మనం డిజర్వింగ్ అయినప్పుడు వీ అట్రాక్ట్, వీ ఇన్వైట్ హెల్తీ రిలేషన్షిప్స్ మన దగ్గరికి రావాలి, వెతుకుంటూ రావాలి. దట్ షుడ్ బి అ గోల్. అదే నేను జెన్జీకి చెప్పేది, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్లో చెప్పేది మెసేజ్. ఓకే సార్.